ఇవాళ మన ముగ్గురు కమెడియన్ కింగ్స్ ఎవరు? రవి, ముక్కు అవినాష్ అండ్ క్రేజీ లబో. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషం డిష్యూ. చింతా తక్ చితా చితా చింతా తంతా, చింతా తక్ చితా చితా చింతా తంతా. ఈ రోజు గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో మా ముగ్గురు కమీడియన్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ది పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ఫస్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిలకి ఎలాంటి విషయంలో సమానంగా ఉండాలి అని అనుకుంటారు? బ్లాక్ టికెట్స్ అమ్మడం, మీకు ఒక బంపర్ సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ ఇస్తాను. గబ్బర్ సింగ్ 2 రిలీజ్ అయింది ఇప్పుడు. మాలాంటి చాలా మంది ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా థియేటర్ బయట కుక్కల్లాగా టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడే మాకు ఒక దేవత కనిపించింది. బ్లాక్ టికెట్. నువ్వు బ్లాక్ టికెట్లు ఎట్లా అమ్ముకుంటారో తెలుసు కదా, మాకు టికెట్లు అమ్మాలి. ఏమైంది? టికెట్ దొరకలేదు నాకు. ఇప్పుడు నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 చూడకపోతే నేను బొందు పెట్టేస్తా. టికెట్స్ కావాలా? ఏంటంటే టికెట్స్ కావాలా? టికెట్స్ 500 కాదు, 1000 రూపాయలు ఇస్తాను 2 టికెట్లు. నేను 10,000 ఇస్తా. 20,000 కాంపిటీషన్ ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ స్టైల్ ఊపిరి తీసుకోకుండా చెప్తాను అక్క, చూడు. 50కి 100, 50కి 100. ఆడోళ్ళ పక్క సీట్, ఆడోళ్ళ పక్క సీట్, ఆడోళ్ళ పక్క సీట్. 50కి 100, 50కి 100. ఆడోళ్ళ పక్క సీటా? నేను 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు ఇస్తే దా మన ఇద్దరం కలిసిపోతాం. మన అమ్మాయిలు అబ్బాయిలకి ఎలాంటి విషయంలో సమానంగా ఉండాలి అని అనుకుంటారు? కాస్ట్యూమ్ డిజైనర్స్, మేకప్ మ్యాన్స్, వీళ్ళందరూ. వై నాట్ ఓన్లీ మ్యాన్స్? వై నాట్ విమెన్? మగవాళ్ళకు పూసుడు బాగా ఈజీ, ఆడోళ్ళు పూయమంటే వాళ్ళు పూసుకుంటే ఎక్కువ అవుతుంది. సినిమాలప్పుడు ముందు ఆడిస్తారు కదా, నా పేరు ముఖేష్ అని. ఎందుకు బాయ్స్ కి క్యాన్సర్ వస్తుంది, గర్ల్స్ కి కూడా క్యాన్సర్ వస్తుంది కదా, యాడ్స్ ఎందుకు? కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. వీళ్ళకి దీంట్లో కూడా సమాన హక్కు కావాలంట. మా లేచింది, మా మగ జాతి లేచింది. ఇప్పుడు బాయ్స్ లేడీస్ ని గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్తారు కదా, అదే గర్ల్స్ ఫ్రెండ్స్ ఎందుకు బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్తారు? అందులో కూడా సమానం చూడాలిగా బాయ్స్. ఆయన ఎందుకు ఆన్సర్ చెప్పిండంటే, నేను పిలిస్తే ఏ నా గర్ల్ ఫ్రెండ్ వస్తలేదు నాతో పాటు, కనీసం అదన జనరల్ గా అమ్మాయిలు ముద్దడినప్పుడు మనం వెంటనే ఇవ్వాలి. మనం అడిగితే అమ్మాయిలు ఎందుకు ఎవరు వెంటనే? దాంట్లో కూడా సమానం ఉండాలి, సమానంగా ఉండాలి. ఐలమ్మ సారీ నువ్వు చేయాలి కదా, మర్చిపోయినందా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? ఇన్నేళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్న నా శీలం. నెక్స్ట్, ఇప్పుడు మూవీకి వెళ్ళినప్పుడు టికెట్స్ కొనుక్కోడానికి లైన్ ఉంటాయి కదా, అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ గర్ల్స్ కి ఇస్తారు, బాయ్స్ కి ఎందుకు ఇయ్యరు? గర్ల్స్ అయితే ఎక్కువ తింటారు ఇంటర్వెల్. నెక్స్ట్, అబ్బాయిలు ఎప్పుడు కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటారు కదా, అమ్మాయిలు కూడా కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటారు.
నెక్స్ట్ బాయ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చేంజ్ చేస్తారు కదా, అలాగే అమ్మాయిలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ చేంజ్ చేయాలని. అమ్మా మేము నేర్చుకున్నాం మీ దగ్గర నుంచి అమ్మా అది. నెక్స్ట్ లేడీస్ స్పెషల్ బస్సెస్ గర్ల్స్ కే ఉంటాయి, మనకెందుకు ఉండవు? లేడీస్ స్పెషల్ బస్సు మీకు కావాలా? మీకుంటాయి కదా, మాకు కూడా ఏమైనా కావాలి అట్లా. సమానంగా కావాలి. అవును నిజంగా ఆ రోజు రావాలి, నిజంగా రావాలి. అబ్బాయిలు బస్ లో వచ్చేదే అమ్మాయిల కోసం కదా, ఇంకా మెన్ స్పెషల్ ఎందుకు? అది మీ డాడీ ఏజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇవాళ రేపు పోరాడు పోతే 10 మంది అమ్మాయిలు ఎంట పడుతున్నారు ఆ రోజు. రెడీ నెక్స్ట్. బాయ్స్ ఇంటి పేరు గర్ల్స్ కి వస్తుంది కానీ గర్ల్స్ ఇంటి పేరు బాయ్స్ కి రాదు. నో, అది నేను ఒప్పుకోను. ఇవాళ రేపు ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? ఇంకా ఫోర్స్ చేస్తున్నారు లేదు కదా, మీరు మార్చుకోండి. ఐశ్వర్యరాయ్ బచ్చన్ అని పెట్టుకుంది ఆమె, ఇష్టం కాబట్టి పెట్టుకుంది. లేకపోతే ఎవడు అమితాబ్ బచ్చన్ పోయి పెట్టుకోవాలి, నా బచ్చన్ పెట్టుకో, నా బచ్చన్ పెట్టుకోవాలి. రైట్ నెక్స్ట్ నెక్స్ట్. ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్టు మన జెంట్స్ కూడా ఉండాలన్నట్టు. ఎట్లుంటారు తెలుసా, మెన్ ఎయిర్ హోస్టెస్ అయితే వాన్లా ఉంటారు. యూ వాంట్ చాక్లెట్స్ అన్నట్టు అని చూస్తాను సస్తాను. ఇప్పుడు సెకండ్ టాపిక్, భర్త మాట భార్య విననప్పుడు భర్త ఎలాంటి పనులు చేస్తాడు? చిపిరికాడ వేసుకొని దిమ్మడమని గుద్దడం. భర్త భార్యను కొట్టాలనా? ఉట్టి మాట వినకపోతే చీపిరికాడ తీసుకొని గప్ప గప్పనా? ఎన్నిసార్లు కొట్టింది పెళ్ళం నిన్నట్లా? 10 సార్లు. ఇప్పుడు వినకపోతే ఇంట్లో కుక్క పిల్ల తెచ్చుకొని దానికి పెళ్ళాం పేరు పెట్టుకొని తిట్టాల్సినప్పుడల్లా దానికి ఆ కుక్క పిల్ల నెక్స్ట్. భర్త పోయి భార్యకు ముద్దు పెట్టాలి. మాట వినప్పుడల్లా ముద్దు పెట్టాలి. ముద్దు పెడుతూనే ఉండాలి డే లాంగ్. అప్పుడు ముద్దు అంటే గుర్తొచ్చింది, ఐలమ్మ పెట్టినట్టు. ఐలమ్మ మళ్ళా పెట్టదా? వీడు కూడా అలవాటు అయిపోయింది, అట్లా సప్పుడు నిలబడతాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి నెక్స్ట్. వైఫ్ సీరియల్స్ చూస్తున్నప్పుడు హస్బెండ్ మెయిన్ ఆఫ్ చేయడం. దానికి మించి టార్చర్ ఉంటదా? వైఫ్ పడుకున్నప్పుడు గురువెట్టి డిస్టర్బ్ చేయడం. ఎట్లా కొడతావు నువ్వు చెప్పు? పందికి ఆకలైనప్పుడు ఇదే సౌండ్ చేస్తుంది. నెక్స్ట్. లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్పి బండి మధ్యలో ఆపేసి పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ దాకా నడిపిస్తాడు. నెక్స్ట్. ఇంకా పొద్దున దానికంటే ముందు టాయిలెట్ లోకి వెళ్ళి బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టేసి తర్వాత నీకు తెలుస్తుంది నీ బ్రష్ తోటే నువ్వు కడుక్కున్నావు. నెక్స్ట్. ఫేషియల్ క్రీమ్స్ మామూలుగా ఇవి క్రీమ్స్ ఉంటాయి కదా, అది తెలియకుండా దాచిపెట్టడం చేస్తాడు. వేరే పోయి నీ పైసలతోనే నీ పెళ్ళం కొనుక్కుంటది బయట, మళ్ళా నీకే బొక్క. సూపర్. ఇప్పుడు రవి చెప్తాడు. రవి, ఒకవేళ నీ పెళ్ళం నీ మాట వినకపోతే నువ్వేం చేస్తావు? కిచెన్ లో పెద్ద పెద్ద చైన్లు తీసుకుంటా, కిచెన్ లో కట్టేసుకుంటా నేనే. ఒక కార్మికురాలి బాధలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది ఇది వన్ అండ్ ఓన్లీ రచ్చరవక్క. రవి, పోరి మాతో ఊడ్చి సడన్ గా టీవీలో చూసే వరకు నేను షాక్ అవుతాను. మాతోనే తిరిగేది పోరి గౌన్ వేసుకొని. సడన్ గా మాయమైంది. ఎడిపోయిందా చూస్తే పట్టాసంది. నా పాన్ ఎడిపోయింది. ఏడ దాచి పెట్టుకున్నది లోపట సంకలన. ఎన్ని రోజులైందే నేను కూడా అట్లా చేసి తిని, చాలా రోజులు అయిపోయింది. పోరి సగం పాన్ నవ్వులిస్తే మళ్ళీ తినేది. ఇగో ఇటు ముఖాన్ని ఉన్నది చూసినావా? వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెత్త ఎంత వెళ్తుంది అనుకుంటున్నా? ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్ళి 10 కిలోలు, ఒక 10-20 కిలోలు వెళ్తుంది. ఇక్కడ ఉన్నది చూసినావా? మీకు అందరికి తెల్లగా కనపడుతుంది పోరి.
ఒక్కసారి పార పట్టుకరాలి దాని గీరిత తెలుస్తుంది. పారబట్టుకొని గీకనికి గోడనా ఏంది నాకు అర్థం కాదు. నువ్వు పెట్టిన పుట్టి ఒక్కొక్కరు చెప్తే అంటారు కానీ ఇలా సీఎం సార్ చూపినా మంచిదే. సీఎం సార్ మీరు ఫస్ట్ సీఎం అయినప్పుడు నాతోనే ఫోటో దిగిలు రోడ్డు మీద, నా శిబిరితోనే దిగిలు ఫోటో. ఏమన్నారు అవ్వా నీ పెన్షన్ పెంచుతా నీ పైసలు పెంచుతాను. ఎక్కడ పెంచిల్లు 10 పెంచిల్లు. ఈ రోడ్లు ఉడిచేది ఆమె మంచి కుడుతుందని 10 రోడ్లు ఇచ్చిల్లు. నాకు అర్థం కాక అడుగుతా అదేందే జిహెచ్ఎం అదేంది మేము చేసేది జిహెచ్ఎంసి. మీరు చదువుకున్న కదే నేను చదువుకున్న కదే. చెత్త ఏరా అంటే ఒక్కొక్కడు ముయ్యిరా ముయ్. నీ ఇంట్లోకి ఏమేమి వెళ్తాయిరా? ఖాళీ బూట్లు వెళ్తాయి. ఎన్ని బూట్లు కొంటావురా నువ్వు? ఉన్నాయి 150 జతలు. ఒక్కొక్కలకు చిత్రం కాకపోతే పచ్చ డబ్బా తెల్ల డబ్బా ఇచ్చిన బిడ్డ. ఒక డబ్బాలనేమో చెత్త పనికిరాంది పడేయమంట, ఒక దాంట్లోనేమో అమ్ముకునేది పడేయమంట. ఒక్కడు పడాడు ఒక్కొక్కరు పిల్లల్ని పాడేసి పెడతాడు అలా. రవి అంటే అంటారు కానీ ఒక్కొక్కరు సిద్ధంగా ఉంటారు. నా పని నేను ఇట్లా ఊడ్చుకుంటా అంట, ఒక్కొక్కరు కట్టినాచుకుంటా. అరే ముఖం పోర్లియా నేను ఎత్తపోను కట్టపోను ఇట్టంటాడు ఉంటాడు రవి. అరే చిత్రం కాకపోతే ఇట్నే ఊడుతాంట. ఇట్లాంటో నీ ముక్కలు ముక్కలు చేసి ఇదే చెత్తలో పోయాలనిపిస్తుంది నాకు. చెత్తకుండా ఉన్నది ఎందుకు రవి? ఒక్కొక్కడు చెప్తే అర్థం కాదు. ఇల్లు మాత్రం చక్కగా పెట్టుకుంటాడు, బయటకు వచ్చి ఒక్కొక్కడు లుంగి కట్టుకుంటాడు, ఒక్కొక్కడు దోర్పారుగాడు ఇట్లా లుంగి కట్టి ఆ చెత్త దర్వాజా అవతల పెట్టి లోపల ఎవరైనా చూస్తాడని అనిపోతాడు. 2 సార్లు దొరికిండు రవి నాకు. అనగాబట్టి ఇచ్చిన వానికి దేతడి పొట్టమ్మగుడే. ఇప్పుడు చెప్తానా ఇల్లు ఎంత మంచిగా ఉంటుందో ఇంటి బయట కూడా మంచిగా చూసుకోవాలి. స్వచ్ఛ భారత్ అని ఒక దిక్కు అంటే సచినంలో భారత్ లెక్క చూసుకుంటాను. స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ భారత్. అయినా తెలిసినాక నువ్వు ఎందుకు చెత్త వేసినవురా? ఒక్కటే చెప్తానా, నేను పెద్ద నీతి చెప్పాడు కాదు. మీ సిటీని మీ గల్లీలను ఇంత నీట్ గా పెట్టిన వాళ్ళం మిమ్మల్ని అనగబెట్టి కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. ఇక నుంచి చెప్తానా మాకు బాధ్యతగా చేస్తాం కానీ బరువై చేస్తున్నాం. మాకే దోషింది అనుకో దోషుడే. బిడ్డ బిడ్డ పని మర్చిపోలే. ఎందుకు వస్తుంది నువ్వు నమ్మిల పాలు ఇస్తావేమో అని. ఎంత మంచిదో నా బిడ్డ. ఓకే పాలు కావాలా బిడ్డ? ఓకే మరి మా ఐలమ్మకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? జిహెచ్ఎంసి వాళ్ళు సాంగ్స్ పాడుతూ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? రామ 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 ఉయ్యాలో రామ సక్కని ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామ సక్కని ఉయ్యాలో. కేసి పువ్వేసి సందమామ ఒక జాముల చందమామ, కేసి పువ్వేసి సందమామ ఒక చెనివే చందమామ, కేసి పువ్వేసి సందమామ ఒక చెనివే చందమామ, 2 వేసి పువ్వేసి సందమామ ఒక జాముల చందమామ, 3 వేసి పువ్వేసి సందమామ ఒక జాముల చందమామ, శివుని పూజ చేయాల సందమామ, శివుడు రాకపోయే సందమామ, ఒక జాముల చందమామ, ఒక జాముల చందమామ. మంచిగా ఆశలే పాట. ఇంకో పాటనా? నువ్వు కడవా మీద కడవా పెట్టి నువ్వు నడితేనమ్మా, నువ్వు కడవా మీద కడవా పెట్టి ఒట్ట నడితేనమ్మా. ఒక ఆటో కహానీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆటో గెటప్ లో దివారనాలి క్రేజీ లబో. రాష్ట్రంలో ఆటోలు నడిపించేటోళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళండి వాళ్ళకు అందరికి ఒక బాస్ ఉంటారు. ఇంటికి డాడీ, ఆఫీస్ లో సార్. సో ఇక్కడ ఆటో డ్రైవర్లకు బాసులు ఎవ్వరు ఉండరు. కుత్కా మాలికునే 1000 రూపాయలు అయినదంటే సాప పెడతారు, కింద పెట్టిరంటే కోమా. అసంటోడు ఇప్పుడు పొద్దున్న లేచిండు, ఆటో నడిపిస్తాడు. బోనిట్లా కిక్ కొట్టంగానే భార్య ఫోన్ చేస్తుంది, యాండి పాల పాకెట్ ఆగే. బోని కాలేదే పాల పాకెట్ ఎక్కడి నుంచి కావాలి? పిల్లం ఫ్రస్ట్రేషన్ బండి గిరిగిరి ఎట్లనో నడిపిస్తారు. ఆ ఆటో డ్రైవర్ వానికి ఎట్లా అంటే డైలీ 800 రూపాయలు ఇంటికి తీసుకొని పోవాలి. 800 రూపాయలు ఇంటికి తీసుకొని పోకపోతే భార్య అన్నం ఇయ్యదు.
కూర్చుంటారు. రండి 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 ఇట్లా అయింది. కూర్చో కూర్చో, నువ్వు కూడా కూర్చో కూర్చో, ఇట్లా అయింది. ఎట్లా కూర్చుంటారంటే కింద ఏమో పుండు అయినట్టు ఉంటుందిగా, అట్లా కూర్చుంటారు మొత్తం లేపి. ఇప్పుడు జర్ర అయితే లోపటే వెళ్ళిపోతారు. కూర్చుంటారు. మళ్ళా అందులో ఇంకొకరికి వస్తావా అని ఇంకేడొస్తారా, నువ్వే నడిపించినట్టు. ఒక ఏనుగు ఉంటది, పంజగుట్టల ఎలిఫెంట్ కానొచ్చింది, పంజగుట్ట నుంచి లోబోన్ అడిగింది, అన్నపూర్ణ స్టూడియో ఎట్లా పోవాలి. ఏమైంది, నేను కస్టమర్ను వదిలి చక్కగా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన. నేను వచ్చేపాటికి ఎలిఫెంట్ ఫస్ట్ నిలబడి గేట్ దగ్గర ఉంది. ఎట్లా ఆ ఎలిఫెంట్ వేరే ఈ ఎలిఫెంట్ వేరే కాదు. చెప్పినోనికి 2 లక్షలు క్యాష్, 7 ముద్దులు ఇస్తాడు. బాయ్ ఫ్రెండ్ వచ్చిండు. బాయ్ ఫ్రెండ్ వచ్చిండు. అది పోరి ఆ పోరోడా నీకెట్లా తెలుసు? ఎట్లా వచ్చింది? నడుచుకుంటూ వచ్చింది. వావ్ సూపర్. ఈ మధ్య బాత్రూమ్ చెప్పే వస్తుంది. నెక్స్ట్ ఆటోలో ఎక్కిన కస్టమర్ ఎలిఫెంట్. వావ్ నువ్వు స్మార్ట్, బాగుంది డ్రెస్. కూర్చోమ్మా. ఆన్సర్ జరాగు అంటే నువ్వు అడగంగానే చెప్పిస్తారా? పాస్. అందరు ఆలోచిస్తారు భయ్. సరే ఇది పక్కన పెట్టండి. ఇంకొకటి చెప్తా. ఒక రివర్ లో ఒక ఎలిఫెంట్ పడ్డింది, ఎట్లా బయట వచ్చింది? తడిచి. తడిచి వచ్చింది. తడిచి అది ఎవరైనా వస్తారు. ఏ మూసుకబే బేవన్ కట్టున్నాడు. లోపో ఇంటి పేరు తీయద్దన్నా నేను. ఓడిపోయినా చెప్పు రాదు. ఓకే పక్క అందరు చెప్పు ఓడిపోయారని. ఓడిపోయినా నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత ఆ ఆన్సర్ నాకు తెలీదు అన్నావు అనుకో, పటా స్టేజ్ వదిలి వెళ్ళిపోవాలి. ఓకే డన్. ఎట్లా వచ్చిందంటే రేపు చెప్తాం. స్లోబోకి ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారా? ఆటో డ్రైవర్ గర్ల్స్ దగ్గర అండ్ బాయ్స్ దగ్గర అండ్ ఉమెన్స్ దగ్గర మెన్స్ దగ్గర ఎలా ట్రీట్ చేస్తాడు? ఆటోడు ఏం తింటాడు ఎక్కువ? ఆటోడు పాన్ తింటాడు. నువ్వు అమ్మాయి, ఆయన అబ్బాయి, రావచ్చా మీరు? ఇప్పుడు ఈయన అమ్మాయి, వీడు అబ్బాయి. ఆటోలో ఉన్నా ఆటో ఏడవాలి. ఆడుకోవాలా? ఆడ అంటే ఏడ? మన గచ్చిబౌలి. గచ్చిబౌలి నుంచి అక్కడ నుంచి చౌరస్తాకి వెళ్ళాలి. చౌరస్తా అక్కడ నుంచి చౌరస్తా నుంచి లే రావట్లేవు. హలో హలో వస్తున్నారు. రైట్ అన్నారు. అబ్బయ్య భయ్యా వస్తావా? వస్తా. పంజగుట్ట. పంజగుట్ట లేడా? పంజగుట్టలో అక్కడ ఉన్న గల్లీ. ఒక్క నిమిషం భయ్యా. గచ్చిబౌలి చేప కలిసింది, వస్తున్నా నేనా? ఓకే బాయ్ రా. కూర్చో అన్న, కూర్చో అన్న. అరే నాడు రా బాయ్ నాడు అన్నారు. నేను రావట్లేదు, బండి పాడైంది. కస్టమర్ నేను కూర్చో అన్న. ఒక్క నిమిషం అమ్మా. పంజగుట్టలో ఏడవాలి. గచ్చిబౌలి. ఏడా పంజగుట్టల చెయ్యి. ఓకే కూర్చో కూర్చో. పంజగుట్టలు ఏడా కూర్చున్నా. అచ్చా ఏం పేరు నీది? నాకు అవినాష్ భయ్య. ఏడుంటావు నువ్వు ఎగ్జాక్ట్ గా? సికింద్రాబాద్ ఉంటా. ఓకే మళ్ళీ ఏంది ఫ్రీ ఉంటే రా. ఎప్పుడు ఎన్ని గంటలకు రావాలి? సెల్ ఫోన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెల్ ఫోన్ గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. నేను సెల్ ఫోన్ ఇప్పుడు మనిషి అవినాష్ కాదు, నేను సెల్ ఫోన్ ని. ఓకే ఒకసారి చూడండి, కనిపిస్తుందా మీకు? మీ ఉంది కాంట్ ఉంది, CONT కాంట్. బేసిక్ గా ఇది మీకు కనిపించేది, ఎందుకంటే నాకే కనిపిస్తుంది కాబట్టి మీకు కనిపించింది. అదే ఫోన్. ఇది ట్విట్టర్ అండి. రామ్ గోపాల్ వర్మ ఏం పెట్టారు చూడండి ఒకసారి. సెల్ ఫోన్ లో ఏమైనా చేయొచ్చు, ఒక శృంగారం తప్ప అని రామ్ గోపాల్ వర్మ పెట్టేదండి. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ లో శృంగారంగా చేస్తున్నారు. ఏ శృంగికి తెలియదు నీకు? రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు ఏం చేస్తావు సెల్ ఫోన్ లో? నీకెట్లా తెలిసి నేను క్యాండీ క్రష్ ఆడుతున్నాను? ఇంకొంతమంది ఫోన్ యూజ్ చేస్తారండి. లవర్స్ మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటా చాలా నైట్ 12 o'clock 1 o'clock 2 o'clock ఇలా మాట్లాడుకుంటారు. ఇంత రొమాంటిక్ గా మాట్లాడుకుంటే అది వింటుంటే నాకే ఏ రవి, నేను శ్రీముఖిని. ఏం చేస్తున్నావే? ఏం లేదు రవి, బెడ్ మీద ఇట్లా ఉల్టా పడుకొని కాళ్ళు ఇలా ఆయన ఊపుతూ
నీ గురించి ఆలోచిస్తున్నా రవి, నా గురించి ఆలోచిస్తున్నావా? నిన్ను చేస్తున్నా అడుగు, అడగవే. ఏం చేస్తున్నావు రవి? నేనేం చేస్తున్నా అంటే బాత్రూమ్కి వెళ్ళి రవి బాత్రూమ్కి వెళ్ళి నా ముక్కు అవినాష్ ముక్కు అంతా ఎప్పుడైతుంది ఏం చూస్తా. బాత్రూమ్కి వెళ్ళి ఏం చేస్తున్నావు రవి? ఏం లేదే, పొద్దున ముద్దపప్పు బాగా తిన్నాను. బ్యాటరీలు ఆగాగు, రవి వస్తున్నాడు, ఛార్జింగ్ పెట్టండి. పెద్ద ఫోన్ కి పెద్ద ఛార్జర్ ఉంటది. వద్దు వద్దు, మొత్తం అది పాడైపోయింది. అది కరెంట్ వైర్, అది కరెంట్ వైర్. ఫోన్ వస్తుంది ఇప్పుడు. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే. హలో బాయ్ నమస్తే. నమస్తే, ఏం చేస్తున్నారా? ఏం లేదన్నా, సినిమా షూటింగ్ కి వెళ్తున్నా. అవునా అన్నా, నేను కొత్త ఫోన్ కొన్నా. కంగ్రాట్స్. ఏ ఫోన్ అన్నా? మధ్యలో బటన్ పని చేస్తలేదు. మధ్యలో బటన్ పని చేయకపోతే సుత్తేలు చేసి పక్కన లోపల ఇలా కెమెరా పని చేస్తలేదు. కెమెరా పని చేయి, స్క్రూ డ్రైవర్ తీసుకో, ముక్కు లోపల గుచ్చు. లోపలికి వెళ్ళిపోయింది. అరే లోపలికి వెళ్ళిపోయింది, దాని లోపలికి. అది పెద్ద బాయిరా అది. అలా ఫోన్ లా ఎంఈ మీ రాసి ఉంటది తెలుసా? అది వద్దు, ఒకసారి వద్దునావా? వద్దుతున్నా. వద్దు, ఎక్కువ వస్తుందా? ఏమైంది? హలో ఆగు. హలో టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మా సెల్ ఫోన్ అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మనిషి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఈ తొక్కుల మేనేజర్లు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు, నాకు అర్థం కాదు. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యు నాట్ టు కమ్ ఇన్ బాడీ? దీని అమ్మాయి పండుకోతుంది ఫోన్ వాడి. ఇది కొన్న డబ్బా ఫోను, దీనికి దీని బిల్డప్ చూడు. ఫోన్ వానికి రాదు, ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్ప దీనికి ఏం తెలియదు. చదువుకున్న సకల చదువు నీ ముఖం మనువాడ. ఓకే, సెల్ఫీ కెమెరా. తెల్ల మొగం దానా కొట్టకు. ఫోన్. హలో రవి. శ్రీ ఏం చేస్తున్నారా? ఏం లేదు, టైం పాస్ చేస్తున్నా. నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పే ముందు నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఎప్పుడు రవి మరి ఏది ఇచ్చేస్తున్నా. ఇగో ఫస్ట్ నేను ఇస్తా నీకు. మరి ఇప్పుడు నేను 1 2 ఎందుకైనా నీ అమ్మాయి ముద్రిస్తున్నా నా ముద్దు నచ్చుతుంది, నాకు అర్థం కావట్లేదు. రవి సెల్ ఫోన్ ముక్కిరుగొచ్చిందిరా చేతిలో. అయినా నీ సెల్ ఫోన్ ఎట్లొచ్చింది? మొన్న టాయిలెట్ లో పడిపోయింది అన్నావు కదా. సర్బెట్ కడుతుంది మళ్ళీ వాడుతుంది. 200 రూపాయల ఫోన్ ఉన్నది, కుక్కని వాటిని వాడుతుంది. నీ ముఖంలో మన్నువాడ. నాకు నిద్ర వస్తుంది, బాయ్. రవి ప్లీజ్, ఎన్ని రోజులైంది మనం రోజు బట్టా షూటింగ్ చేసుకుంటూ మాట్లాడడానికి టైమే దొరకట్లేదు. ఒక్క నిమిషం శ్రీ లైన్ లో ఉండవా, లాస్ట్ ఇయర్ ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఓకే లైన్ లో ఉండు. రవి మాట్లాడు, చాలా రోజులు. ఇప్పుడు నేను రేపు మాట్లాడతా. ఇప్పుడు లాస్ట్ ఫోన్ చేస్తా, నువ్వు ఫోన్ పెట్టే. రవి లాస్ట్ ఏంటి? దానికేదో పని కావాలంట, పని ఇప్పిస్తాదో. ఇంట్లో పని పెడతా. ఆగు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లాస్ట్ మాట్లాడడానికి పిచ్చిలేసిందా? రవి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావా లేదా? నేను నా ఫోన్ తీసి బండకేసి కొట్టాలా? నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు అవసరం లేదు, పో. నువ్వు ఫోన్ కట్ చేస్తే నా మీద ఒట్టు. బాయ్. Everybody rock your body. మరి ఈరోజు పంచపట్టగా విన్న రోల్ అనుకుంటున్నారు మీరు? అగో ఆ రోహిత్ పోరగాడేద్దా వచ్చాయి. భర్త మాట భార్య విననప్పుడు భర్త ఎలాంటి పనులు చేస్తాడు? ఇప్పుడు వినకపోతే ఇంట్లో కుక్క పిల్ల తెచ్చుకొని దానికి పిల్లం పేరు పెట్టుకొని తిట్టాల్సినప్పుడల్లా దానికి ఆ కుక్క పిల్ల
ఇగో అక్క నేను పోతున్నాం ఊడ్చుకోనీకి, మీరు మాత్రం రోజు చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్.